సాయి ఒక మంచి మూవీ చూడాలని ఉంది. ఎందుకు ఇప్పుడు ఆ మూవీ చూడాలని డౌట్ ఎందుకు వచ్చింది? ఆ ఆశ ఎందుకు పుట్టింది? ఏదైనా ఒక మంచి మూవీ చూడాలనిపిస్తుంది. అవునా? ఏ మూవీ చూస్తావు అక్క? మనమైతే నేను చెప్తున్నా, నా దగ్గర బొచ్చడు మూవీస్ ఉన్నాయి. ఒక్కసారి వెబ్సైట్ ఆన్ చేసిన అనుకో బరాబర్ మస్తు సినిమాలు వస్తాయి. పైరసీ వద్దు. నీకు ఓ విషయం తెలుసా? ఏంది? అసలు ఆ పైరసీ చేసిన వ్యక్తి దొరికాడంట. నువ్వు చెప్తుంది ఐబొమ్మ గురించి ఏంది? అవును. అయితే మనలో కూడా చెప్పాలి. రైట్, బ్రేకింగ్ మార్నింగ్. అసలు నిజంగా చెప్పాలంటే ఐబొమ్మ ఎవరైతే నిర్వహిస్తున్నాడో ఆ వ్యక్తిని కూడా మన తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా పట్టుకుంది. ఆ వ్యక్తి కూడా కరేబియన్ దీవుల్లో అక్కడ ఉంటూ కూడా ఈ యొక్క సైట్ని నడిపిస్తున్నాడంటే, కానీ ఛాలెంజ్ చేశాడు తెలుసా? ఎవరైతే నన్ను పట్టుకుంటారో అంత దమ్ము లేదు, నేను అందరి జీవితాలకు సంబంధించి బయట పెడతానని చెప్పి ఛాలెంజింగ్ చేశాడు. అయినప్పటికీ కూడా మన టీఎస్ పోలీసు కూడా చాలా 6 నెలలుగా దాదాపు కష్టపడి ఒక ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకున్నాడు. నిజంగా చాలా గ్రేట్. అసలు దాదాపుగా ఎన్ని కోట్ల నష్టం తెలుసా ఆయన వల్ల? 300 కోట్ల రూపాయల నష్టం అంట. అమ్మ బాబోయ్, నిజంగా చాలా మంది నిర్మాతలు పైరసీ అనేది ఎప్పుడు రాంగ్, చాలా రాంగ్. సో ఐబొమ్మ నిర్వాహకుడితో ఈ యొక్క ఏదైతే రవి అనే వ్యక్తిని కూకట్పల్లిలో అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ చేరుకున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అతని పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కానీ పైరసీ అరికట్టాలని చెప్పేసి దాదాపుగా చాలా మంది హీరోస్ అండ్ సంబంధించినటువంటి నిర్మాతలు కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పైరసీలు అవుతూనే ఉన్నాయి కదా. స్టాప్ పైరసీ ఖచ్చితంగా కూడా చూడాలనుకుంటే మాత్రం మీరు మాత్రం మూవీస్లోకి వెళ్ళి మాత్రమే చూడండి, థియేటర్లో వెళ్ళే చూడాలి.